కాంగ్రెస్ చేస్తున్న మంచి పనులను బీఆర్ఎస్ బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. బస్తీలో నిద్ర పేరుతో బీజేపీ డ్రామాలు వర్కౌట్ కావని తెలిపారు. కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతలు సాక్సులు వేసుకుని శానిటేషన్ చేసుకుని డ్రామాలు చేస్తున్నారంటున్న బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మూసి వార్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మూసి దగ్గర మేము మొత్తం కూడా పునర్జీవనం కల్పించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి చేస్తాము అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంటే, దీనికి గతంలో మనం చూస్తే కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే వ్యతిరేకంగా ఉండేది. కానీ ప్రజెంట్ బీజేపీ కూడా అందులో యాడ్ అయింది. నిన్న మనం చూసాం, నిన్న నైట్ బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మూసీ దగ్గర నిద్ర చేశారు. సో ఈ నేపథ్యంలో మరి దీన్ని కాంగ్రెస్కి సంబంధించినటువంటి నాయకులు ఏ విధంగా చూస్తున్నారు అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. ముఖ్యంగా ఒకవైపు మీ ప్రభుత్వం వచ్చాక అనేక మంచి పనులు చేస్తున్నారు, ఇందులో ఈ మూసీ ఇష్యూ కూడా. కానీ దీన్ని గతంలో మనం చూస్తే బీఆర్ఎస్ యాంటీగా చూసేది, కానీ ఇప్పుడు ఏకంగా బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్తో జాయిన్ అయ్యారు. ఇది ఎలా చూస్తారు మీరు? చాలా స్పష్టంగా మూసీ ప్రక్షాళన అనేది, మూసీ పునర్జీవనం చేయాలనేది చాలా ఏదైతే డిప్లొమాటిక్గా అంటే బీజేపీ వాళ్ళు ఒకవైపు చేయాలని చెప్తున్నారో, మరొకసారి మేము వ్యతిరేకం కాదు అంటారు. ఇప్పుడు దాన్ని పునర్జీవం పోయాలంటే మూసీ పరివాహక ప్రాంతాలు కానీ మూసీ పైన నివసించే ప్రజలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చాలా స్పష్టంగా నిన్న కిషన్ రెడ్డి గారు కూడా అక్కడ వెళ్ళినప్పుడు వారు ఏ రకంగా శానిటేషన్ చేసుకొని ఆడ ఏ రకమైన ఇబ్బందులు రాకుండా కంప్లీట్గా అన్ని అరేంజ్మెంట్ చేసుకొని, అంటే ఒక సామాన్యమైన ప్రజలు అక్కడ ఉండాలంటే ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందో మీరు అక్కడ వెళ్ళే ముందు ఏదైతే మీరు ఉండనీకి కృషి చేసిన మీ కార్యకర్తల్ని అక్కడ ఉన్న ఆఫీసర్స్ని పిలిచి అడిగితే మీకు తెలుస్తుంది ఆడ వాస్తవ పరిస్థితులు ఏందని. కంప్లీట్గా అన్ని అరేంజ్ చేసి వెళ్ళినాక మీరు అక్కడ కనీసం పడుకునేటప్పుడు దోమలు ఎక్కడ కొడితే ఏమేమి ప్రాబ్లం అయితే శానిటేషన్ చేసుకున్న సాక్స్ వేసుకొని పండుకున్న ఒక పరిస్థితి, ఒక దృశ్యాలు చాలా స్పష్టంగా కనబడ్డాయి. నిజంగా వాస్తవానికి అక్కడ ప్రజలు ఇబ్బంది పడకపోతే మీరు వెళ్లే ముందు అన్ని రకమైన ఏర్పాట్లు, అన్ని రకమైన ఫెసిలిటీస్ ఉండే విధంగా ఎందుకు ఏర్పాట్లు చేయాలి? నిజంగా వాస్తవానికి మీరు అక్కడ ఉన్న ప్రజలు తినే ఒక స్థలం కూడా మూసీ పక్కన నీళ్లు పారుతుంటే ఆ మురికి నీళ్ళ మధ్యలో వాళ్ళు తినే ఒక పరిస్థితులు వాళ్ళకి రోజువారీ జీవితంలో వారికి ఉంటాయి. అండ్ మీరు పదే పదే ఏదైతే ఒక్క ఇల్లు కూడా కూలగొట్టద్దంటే, ఇప్పుడు బీజేపీ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడన్నా నదుల్ని డెవలప్ చేయాలన్నా లేకపోతే సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేసినప్పుడు ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం, లేదా మీరు పదే పదే ఏదైతే ముందు మీరు డిపిఆర్ ఇవ్వాలి, ముందు ప్రాజెక్టు చెప్పాలంటారు, ఇదే డిమానిటైజేషన్ చేసినప్పుడు మీరు ప్రజలకు అడిగి డిమానిటైజేషన్ చేస్తున్నామని చెప్పి చేసిర్రా? లేకపోతే ఏదైతే మీరు నోట్లు బ్యాన్ చేస్తున్నప్పుడు మేము నోట్లు బ్యాన్ చేస్తున్నామని చెప్పి ప్రజల అభిప్రాయ సేకరణ చేసి మీరు చేసిర్రా? రైతు వ్యతిరేక నల్ల చట్టాలు బీజేపీ పార్టీ తీసుకొచ్చినప్పుడు వారు ఎంతమంది రైతుల్ని కలిసి బీజేపీ పార్టీ నాయకులు అడిగి ఆ నల్ల చట్టాలు తీసుకొని వచ్చి ఇవన్నిటిపైన వారు సమాధానం చెప్పాలి. ఈరోజు ఉద్దేశపూర్వకంగా కిషన్ రెడ్డి గారు దాదాపు ఇదే అంబర్పేట నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉండే అనేక సందర్భాల్లో వారే మూసీ పరివాహక ప్రాంతాల్లో మూసీ పైన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు, వీరికి పునరావాసం కల్పించాలి, మూసీని శుద్ధి చేయాలి, మూసీని డెవలప్ చేయాలని అనేక సందర్భాల్లో వారే శాసనసభ్యునిగా ఉన్నప్పుడు మాట్లాడారు. ఈరోజు వారి మాటలకి ఒక ద్వంద్వ వైఖరితోటి ఈరోజు మాట మార్చి ఈరోజు కేంద్ర మంత్రి గారు రేపు పొద్దున రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో రాజకీయ లబ్ధి కోసం ఉద్దేశపూర్వకంగా ఈరోజు ఏదైతే మూసీ పునర్జీవనం చేయొద్దు, దాన్ని మేము అడ్డుకుంటాము, ఒక్క ఇల్లు కూడా కూలగొట్టొద్దు అని చెప్పి వారు మాట్లాడుతారు. నిజంగా మీకు అదే చిత్తశుద్ధి ఉంటే పోయినసారి బండి సంజయ్ గారు ఏదైతే బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా అని చెప్పినప్పుడు మరి అప్పుడు ఈ విషయం గురించి ఎందుకో మాట్లాడలేరు? అప్పుడు ప్రస్తావించని మీరు ఇప్పుడు ఎందుకో ప్రస్తావిస్తున్నారు? అంటే ఒకవైపు మీ ముఖ్యమంత్రి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే మూసీకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ బ్యూటిఫికేషన్కి అడ్డొస్తారో వాళ్ళపైన బుల్డోజర్లు ఎక్కిస్తాము అంటున్నారు. దానికి కిషన్ రెడ్డి అనేక కామెంట్స్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? కిషన్ రెడ్డి గారు రాజకీయ పరంగా విమర్శలు చేసేది ఉంటే దాన్ని నేను కూడా చాలా రకాలుగా చేయగలుగుతాను. ఒక బాధ్యత గల కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం కానీ హైదరాబాద్ని అభివృద్ధి చేసే ఒక దిశలో ఆ క్రమంలో మీరు ఎంత బాధ్యతతోటి వ్యవహరిస్తుందనేది అవసరం. నిజంగా మీరు అక్కడ ప్రజల దగ్గర మీరు నివసించారు, అక్కడ వాస్తవానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ప్రజలు ఏమి కోరుకుంటారు, వారికి ఏమేమి ఫెసిలిటీస్ కల్పించాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కాక వారు ఇంకేం అడుగుతారు, ఈ విషయాలపైన మీరు ఏదైతే ఒక కన్స్ట్రక్టివ్ వేలో ముఖ్యమంత్రి గారిని కలిసి నివేదిక ఇచ్చే ఒక దిశగా ఆలోచించాలి తప్ప రాజకీయ కోణంలో ఆలోచించి హైదరాబాద్ డెవలప్మెంట్కి మేము అడ్డుకుంటాం, మూసీ పునర్జీవనం మేము దానికి సానుకూలమే, కానీ ఒక్క ఇల్లు కూడా కూలగొట్టొద్దు. ఏదైతే మూసీ డెవలప్ చేయాలి, దాన్ని శుద్ధి చేయాలి, కానీ దాని పరివాహక ప్రాంతంలో ఉన్న దానికి సంబంధించి ఒక్క ఇల్లు కూడా తీయొద్దు, జరపొద్దు. అంటే ఇది ఏ రకంగా సాధ్యమైతే ఏ రకంగా చేయాలి? మరి వారి దగ్గర ఒక ప్రణాళిక
ఉంటే ఆ ప్రణాళిక తీసుకొచ్చి ఆ సంబంధించిన ఏ రకంగా చేయగలుగుతారో ముఖ్యమంత్రి గారితో వచ్చి చర్చించాలని చెప్పి నేను కిషన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను. ఇప్పుడు మూసి పునర్జీవం అనేది చిన్న ఇష్యూ కాదు. ఇది యాక్చువల్లీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్కి అన్ని గవర్నమెంట్స్ని మీరు కలుపుకుంటూ పోవాలి. కానీ మీకు ఇక్కడ చూస్తే అటు బీఆర్ఎస్ యాంటీ ఉంది, ఇటు బీజేపీ యాంటీ ఉంది. మరి దీన్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్తారు? మూసి పునర్జీవం అనేది అందరినీ కలిసికట్టుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి అన్ని చర్చలకి నేను సిద్ధము. ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దీనికి సహకరించాలి. మీ ఆ నియోజకవర్గ ప్రజలకి ఇంకేమన్నా ఏర్పాట్లు కావాలన్నా లేకపోతే ఇంకేదన్నా భూ కేటాయింపులు చేయాలన్నా ఏ రకంగా వారికి ఏమేమి ఫెసిలిటీస్ కల్పిద్దామో దానిపైన మీరు చర్చకి రండి. మేము అన్నిటికీ సానుకూలంగా స్వాగతిస్తాము. ఇది రేపటి భవిష్యత్తు కోసము. ఏదైతే వికారాబాద్కి వెళ్ళి మొదలు పెడితే రంగారెడ్డి జిల్లా కానివ్వండి, హైదరాబాద్, నల్గొండ, ఈ అన్ని జిల్లా పరిధిలో ఉన్న యొక్క ప్రజల కోసం, వారి యొక్క బాగు కోసం, వారికి శాశ్వతంగా ఈ మూసీ పైన, మూసీ పరివాహక ప్రాంతం పైన నివసించి ఇబ్బంది పడి అనేక రోగాలు పాలై ఇదే అంబర్పేట నియోజకవర్గానికి సంబంధించి వర్షాకాలంలో వస్తే ఏదైతే మా దగ్గర ఉన్న ఫీవర్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే ఎంతమంది ఆ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ చాలా స్పష్టంగా కనబడుతుంది. వీటన్నిటిని పరిష్కరించి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని డెవలప్ చేయాలని చెప్పి ఒక దూరదృష్టితోటి ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే ఏదైతే గుజరాత్లో కానీ ఇతర బీజేపీ పాలిట రాష్ట్రాల్లో కూడా ఇటువంటి ఒక ఏదైతే సిటీ మధ్యలో ఉన్న నదుల్ని గతంలో డెవలప్ చేశారు. అసొంటి దగ్గర మనం కూడా మన మూసీని ఏదైతే తాగునీటి లెక్క తీర్చిదిద్దుకోవాలని చెప్పి మనం ఆలోచిస్తుంటే రాజకీయ కోణంలో కాకుండా రేపటి భవిష్యత్తు కోసము తెలంగాణ పుట్టిన ఒక బిడ్డగా, హైదరాబాదులో పుట్టిన ఒక బిడ్డలుగా దానికి సంబంధించి ఏ రకంగా చాలా కన్స్ట్రక్టివ్గా ఇప్పటికన్నా బీజేపీ పార్టీ నాయకులు వాస్తవాలకి దగ్గరగా ఉండి వాస్తవాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి సహకరించాలి. వాళ్ళు అడ్డుకున్నంత మాత్రాన, వారు సహకరించినా సహకరించకపోయినా 100% అక్కడ ఉన్న ప్రజలకి మేము న్యాయం చేస్తామని చెప్పి మాట ఇచ్చినాము. మా ముఖ్యమంత్రి గారు స్టాండ్ మేరకు ఏ రకంగా చేస్తాం 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఆ వాస్తవాలన్నీ కూడా ప్రజలకి తెలియచేస్తూ వీళ్ళు ఎన్ని రాజకీయ కుట్రలు పన్నినా ఆ కుట్రలని తిప్పికొట్టి మాసొంటి మంది అనేకమైన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి గారికి సైనికులు లెక్కున్నాము. ప్రజలకి వాస్తవాలు తెలియజేసి 100% ఈ ప్రాజెక్ట్ని చేసి తీరుతాం. మీరేమో శాశ్వత పరిష్కారం తీసుకొస్తాము, ఎవరు అడ్డొచ్చినా సరే మేము చేయాల్సింది చేసుకుంటూ పోతాం అంటున్నారు. కానీ కిషన్ రెడ్డి కానివ్వండి, బీజేపీ నేతలు అంటుంది ఏంటంటే సెంట్రల్లో మా గవర్నమెంట్ ఉంది, దీనికి సంబంధించిన అన్ని లొసుగులు మాకు తెలుసు, ఇదంతా కేవలం మాటల గారడి మాత్రమే అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అదే చెప్తున్నా, కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, మేము దీన్ని అడ్డుకుంటాము, దీన్ని మేము కానివ్వమంటే చాలా స్పష్టంగా హైదరాబాద్ ప్రజల పట్ల కానీ అక్కడ నివసించే ప్రజల పట్ల కానీ వీరి వైఖరి ఏ విధంగా ఉంది చాలా స్పష్టంగా కనబడుతుంది. కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ మెడలు వంచన్న ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని ఏ కళలతోటైతే ప్రతి తల్లి కలగన్నదో ఆ కళ నెరవేరాలని చెప్పి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆ కళ సాకారం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కంకణబద్దులై పనిచేస్తారు. ఈ మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా వాళ్ళ యొక్క ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని వర్షాకాలంలో ఎప్పుడు వరదలు వస్తాయి, ఎప్పుడే పరిస్థితి ఉంటుంది, ఎప్పుడు ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయని అర్ధరాత్రి పూట పండుకుంటే కూడా భయపడుతూ పండుకునే ఒక పరిస్థితి ఉంది. ఆ ప్రజలకు కూడా శాశ్వతంగా వారి సమస్యల్ని పరిష్కరిస్తూ ఏదైతే ఆ పరివాహక ప్రాంతాలు నల్గొండ ప్రాంతంలో ఏదైతే పండించే పంటలు కూడా తినలేని ఒక పరిస్థితి ఉంది. ఆ మొత్తం గ్రౌండ్ లెవెల్ కూడా కలుషితం అయిపోయింది. అటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పునర్జీవనం చేస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకోరు. వీళ్ళు అడ్డుకున్న వారి యొక్క మెడలు వంచన్నా వాళ్ళతో కొట్లాడైనా ఈ ప్రాజెక్ట్ని చేసి తీరుతాం. కాసేపటి క్రితమే మిడ్ మానేర్కి సంబంధించినటువంటి ఆ నివాసితులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ జీవో పాస్ చేసింది. ఎలా చూస్తారు దీన్ని? అదే ప్రభుత్వం ఎక్కడన్నా కూడా ఎవరైతే ప్రజలు గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా అర్ధరాత్రి పూట ఏదైతే బెదిరించి ఖాళీ చేయించి వాళ్ళ భూములు గుంజుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్కడన్నా కూడా కొడంగల్లో కానీ ఎక్కడ కూడా మేము ల్యాండ్ అక్వైర్ చేస్తే వాళ్ళు ఏమి కోరుకుంటారు, వాళ్ళు ఏం కావాలంటారు. ఎందుకనంటే వారికి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఆ ల్యాండ్కి సంబంధించిన రేటు కానీ ఉన్న రేటు కాదు, వారు ఎవరైతే వారు అడుగుతున్న రేటు కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ప్రజలు కోరుకునే విధంగా, రైతులు కోరుకునే విధంగా ముఖ్యమంత్రి గారు సంబంధించిన మంత్రులు అందుబాటులో ఉండి వారి యొక్క సమస్యల్ని పరిష్కరిస్తారు. దానికి సంబంధించి ఇప్పుడు మిడ్ మానర్ నివాసితులకు కూడా ఏదైతే ఇల్లు కేటాయిస్తామని చెప్పిన విధంగా వాళ్ళకి ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గత ప్రభుత్వాల లెక్క ఒక అహంకారిత పూరిత వైఖరితోటి ఈ ప్రభుత్వం పనిచేస్తలేదు. ముఖ్యమంత్రి గారు ప్రజా అభిప్రాయాన్ని సేకరించి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏదైతే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కావాలనుకుంది తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి దాన్ని క్యాబినెట్లో పెట్టి డిస్కస్ చేసి ప్రజలకు కావాల్సింది ఇచ్చి
ఏదైతే వారి యొక్క డెవలప్మెంట్ కోసం ఈ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా చేయడం జరుగుతుంది. దానికి నిదర్శనం ఇప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ మిడ్ మానేర్ నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎదురు చూసి వాళ్ళ కళ్ళు కాయలు కాసినాయి. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాసేపటి క్రితమే దాదాపు 4,000కు పైగా ఇల్లులు ఇచ్చారు. సో మీరు కూడా అనేక సార్లు వెళ్ళి వాళ్ళ పట్ల ఫైట్ చేశారు. సో చివరికి ఏం చెప్పబోతున్నారు ప్రజలకి? ఏదైతే మిడ్ మానేర్ ప్రజలు ఎంత ముర్రబెట్టుకున్నా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ, భట్టి గారు కానీ, మా సంబంధించిన దామోదర్ రాజనరసింహ గారు, శ్రీధర్ బాబు గారు వీరందరూ కూడా వెళ్ళి 100% మా ప్రభుత్వం వస్తే 100% మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తామని చెప్పారు. చెప్పిన మేరకు ఈరోజు ఏదైతే ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే వాళ్ళకి సంబంధించిన నిర్వాసులందరూ కూడా ఈరోజు 4,000 పైన వాళ్ళకి ఇల్లు కూడా కేటాయించడం జరిగింది. ఇది నిదర్శనం. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇది ఆలోచించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదన్నా మాట ఇస్తే సరే, కొన్ని స్కీమ్స్ కానీ ఉన్న ఆర్థిక ఏదైతే పరిస్థితులలో కొద్దిగా ఆలస్యం అవుతుందేమో, కానీ 100% చేసి తీరుతుంది. చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి వ్యవహరించే ప్రభుత్వము మన ప్రజాప్రభుత్వము. ఇటువంటి ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళ యొక్క స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఈ మన ముఖ్యమంత్రి గారి పైన, మన ప్రభుత్వం పైన, మన ప్రజాప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మాటల్లోకి పోకుండా వాస్తవాలకి ఆలోచించి వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ పౌరులపైన ఉంది. సో ఇది పరిస్థితి. ముఖ్యంగా నిన్న మూసీ దగ్గర నిద్రించినటువంటి బీజేపీ నేతలంతా కూడా కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు. ఇదంతా ప్రజలు గుర్తించాలి. కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా అన్ని ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్ని నెరవేరితే మరొక వైపు ఇది మీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని అయితే బల్మూరి వెంకట్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరసింహతో హేమ, బిగ్ టీవీ, హైదరాబాద్.